గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హెడ్లైన్స్ టుడే. ఈరోజు మన లైవ్ షో కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రభ సంపాదకులు విజయబాబు గారు ఫోన్ ఇన్ లైవ్ షో కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్యాంశాలు, కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలోని వార్తలను, కథనాలను చూద్దాం. కొమరం భీం కళ నిజం చేశాం, ఆదిలాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్. మళ్లీ తిరగనున్న అద్వానీ రథం, 2 నెలల కోత, ఈ కంది కల్పతరువే. మరో అంశం, గ్రేటర్ పొత్తులు కలిసొస్తే కామ్రేడ్లతో, సమస్యలపై స్పందిస్తే టీడీపీతో కలిసి పోరాడతాం కానీ పొత్తు ఉండదు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతి నుంచి మాట్లాడారు. మరో అంశం, తోలు మందం దోమగుట్టినా చెల్లం లేదు. ఈనాడు దినపత్రికలోని కథనాలను, వార్తలు చూద్దాం. పొరుగు నుంచి వరద, ఎగువ ప్రాంతాల్లో కొండపోత, మింగన్ వాడీలు లక్ష్యానికి అమ్మడ దూరం, ఆచరణలో ప్రభావం శూన్యం. మరో అంశం, సాగులో మనగాళ్లు, అనుభవంలో భారత్కు సాటి లేదు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు వచ్చిన హిల్లరీ క్లింటన్తో శరద్ పవార్. ధరల పెరుగుదల, లంచాల వల్లే సరుకులు నల్ల బజార్లో మూలుగుతున్నాయి. హోంమంత్రి పదవిస్తే 2 గంటల్లో బయట పెడతా, సిపిఐ కార్యదర్శి నారాయణ. వెబ్ కౌన్సిలింగ్తో వెతలే, పూచిక పుల్ల, ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక రుణాలకు నీళ్లు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని కథనాలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి అక్షరం మా ఆయుధం, ఆషాఢం కీడు మళ్లీ లొల్లి, టీఆర్ఎస్లో రగులుతున్న అసమ్మతి, నేతల పునరేకీకరణ, కెప్టెన్ నివాసంలో సుదీర్ఘ భేటీ, త్వరలో కేసీఆర్ లేకుండా మేధోమదనం, కేసీఆర్ని నిలదీయాలని నిర్ణయం, అప్పటికప్పుడే ఫోన్, ఆషాఢం వెళ్లేదాకా ఆగాలన్న కేసీఆర్. ఇది ప్రత్యేక కథనంగా వచ్చింది. చందమామ అందిన రోజు, ఆ విజయానికి నేటితో 40 ఏళ్లు. కొమరం భీం కళ నెరవేర్చాం, అటవీ భూములపై గిరిజనులకే హక్కు, ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు మంచి ప్యాకేజ్, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్. బాబ్లీ ప్రాజెక్టును ఆపుతున్నాం, అన్ని చర్యలు తీసుకున్నాం పొన్నాల, అయినా ఆగలేదు, 14 గేట్లతో బాబ్లీ నిర్మాణం పూర్తి, ప్రారంభం లాంఛనప్రాయమే, అభ్యంతరాలన్నీ బేఖాదర్ అనే ప్రత్యేక కథనం మనం ఆంధ్రజ్యోతిలో చూసాం. ఇప్పుడు వార్తా దినపత్రికలోని కథనాలను చూద్దాం. కొమరం భీం ఆశయం నిజం చేశాం, పంపిణీ చేసిన అటవీ భూములు, అభివృద్ధికి ఉపాధి నిధులు, వరాలు కురిపించిన రాజశేఖర్ రెడ్డి. బయట నుంచి బుల్లెట్ ప్రూఫ్ ఆర్డర్లు ఘనం, రాష్ట్రానికి మాత్రం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓ పేరిట చెట్టు. సిబిఐ దర్యాప్తు జరపాలి, నా ఇంటిపై దాడి, నన్ను చంపడానికే రీటా బహుగుణ జోషి. పెద్దన్నలా వ్యవహరిస్తే సహకరిస్తాను, దేశంపై చిరు. 50% వాటా ఆర్థిక సంఘాన్ని కోరనున్న కాంగ్రెస్. ఆస్ట్రేలియాలో 3 భారతీయ విద్యార్థులపై దాడులు. ఆంధ్రప్రభ దినపత్రికలోని కథనాలను, వార్తలను చూద్దాం. ఆర్థిక మాన్య ఎఫెక్ట్, భద్రతకు కోత, నేటి ఆర్థిక సంఘంతో సీఎం భేటీ, కొమరం భీం స్ఫూర్తిగా గిరిపుత్రులకు భూ హక్కులు. మరో అంశం, ప్రత్యేక కథనం వచ్చింది. సాఫ్ట్వేర్పై టెర్రర్ నెట్, ఆన్లైన్లో విధ్వంస రచన, సాఫ్ట్వేర్ యువతకు ప్రత్యేక పాఠాలు, శిక్షణలు. అమెరికా హెచ్చరికతో అప్రమత్తమైన భారత్, దక్షిణాదిలోనే టెర్రర్ నెట్వర్క్. ఈవీఎంలతో రిగ్గింగ్ సాధ్యమే, సాఫ్ట్వేర్ నిపుణుడు సవాల్, నిరూపించాలని ఈసీ ప్రతి సవాల్. వైఎస్ బెంగాల్ ఫార్ములా. మరో అంశం, ఒరిస్సాలో వర్ష బీభత్సం, 33కు చేరిన మృతుల సంఖ్య. పోరుకు సిద్ధం, పొత్తుకున్నాయి, ప్రజా సమస్యలపై దేశంతో కలిసి పోరాడేందుకు రెడీ, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి. మరో అంశం, జలఘోష, వరద నీరే గతి. ఇది ప్రత్యేక కథనం మనం ఆంధ్రప్రభలో చూసాం. మరో దినపత్రిక సూర్యలోని కథనాలను, వార్తలను చూద్దాం. అసమ్మతిపై ఆశల వల, మంత్రివర్గ విస్తరణ వ్యూహం అందులో భాగమే, సీనియర్లు మౌనంగా ఉండమని సూచన, వైఎస్ కొత్త ఎత్తుగడ. మధ్యాహ్న భోజనానికి ధరాఘాతం, బంగాళాఘాతంలో వాయుగుండం, భూ సర్వేకు భారీ పథకం, ధర్మాన. రాజ్యానికి జోగయ్య రామ్, చిరును మళ్లీ నటించమనటం వెనక మతలబేమిటి, రాజకీయాలకు పనికిరారని పరోక్ష విమర్శ, పార్టీ కోసం అందిన చోటల్లో అప్పులు, పట్టించుకొని చిరంజీవి ఆత్మబంధువు, విలువలేని చోట ఉండటం ఎందుకన్న అనుచరులు, రాజీనామా బాటలో సీనియర్ నేత, గుడ్ బైకి ముందు సుదీర్ఘ లేఖ. ఆంధ్రభూమి దినపత్రికలోని కథనాలు చూద్దాం. సొమ్మున్నోడికే టికెట్, గ్రేటర్ కుబేర్ల కోసం పార్టీల వేట, పోటీ పరీక్షలకు ఫీజు మాఫీ, దిక్కు తోచని కారు చిరు, ఐపీఎస్ కొలువు, అటెండెన్స్లకే సరి, 6 అధికారుల ఖాళీ, పెదవిప్పనున్న సర్కార్, ఘోరాలెన్నో, కదులుతున్న ఉగ్రవాద కొండ, రాష్ట్ర పోలీసు అప్రమత్తం, నిలువునా ముంచిన ఆస్ట్రేలియా సంస్థ. ప్రజాశక్తి దినపత్రికలోని కథనాలను చూద్దాం. ఆగం, చేలల్లో విషం కుమ్మిరెంతకు రెడీ, ఇప్పుడు చూడకుంటే 105 ఏళ్ల తర్వాతే సంపూర్ణ సూర్యగ్రహణంపై శాస్త్రజ్ఞులు, వంశధారకు వరద ఉద్ధృతి, కోలుకున్న జ్యోతి బస్సు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, చిత్రకొండలో మావోయిస్టుల సమావేశం, దరిచేరని పోలీసులు. రాష్ట్రాల ఇబ్బందులు తీరేనా, హైదరాబాద్కు చేరుకున్న 13వ ఆర్థిక కమిషన్.
ఆస్ట్రేలియాలో భారతీయులపై మళ్ళీ దాడులు, కొమరం భీం స్ఫూర్తితో అడవి హక్కులు. ఇది ఇప్పుడు విశాలాంధ్ర దినపత్రికలోని కథనాలు చూద్దాం. యూపీఏ ప్రభుత్వ ఘోర వైఫల్యం, నియంత్రణకు విధాన రూపకల్లా బర్ధన్ డిమాండ్. వామపక్షాలు టీడీపీతో కలిసి పోరాడతాం చిరంజీవి. గిరిజనుల కళలు సాకారం ముఖ్యమంత్రి వైఎస్. రాష్ట్రానికి ఆర్థిక సంఘం రాక, బాబ్లీపై పోరు ఉద్ధృతం. మీట్ ద ప్రెస్లో పొన్నాల. కేంద్రం స్వాధీనం చేసుకోవాలి టీడీపీ. ఇవి విజయబాబు గారు నేటి ప్రధాన పత్రికల్లోని ముఖ్య కథనాలు, వార్తలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూసాం. ఇందులో ముఖ్యంగా కొమరం భీం కళ నిజం చేశామని చెప్పి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించారు. గిరిజనుల సమస్యల మీద అనేక పోరాటాలు జరిపిన మహా నాయకుడు, గిరిజన నాయకుడు కొమరం భీం పేరిట అనేక కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రకటించేసాం, అన్నీ కూడా పూర్తి చేసామని ముఖ్యమంత్రి అంటారు. దీని మీద మీరు అంటారు? భూమిపుత్రుల హక్కుల కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరగడం, అనేక మంది దోపిడీకి గురి కావడం అనేది తరతరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. వారి హక్కుల కోసం కొమరం భీం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు. అయితే ఇవాళ ఏదో కొద్ది మందికి ఆ పత్రాలు, భూపత్రాలు అందజేసినంత మాత్రంలో కొమరం భీం కళ నిజమైందని అనుకోవటం అది సరికాదు. అయితే ఆ దిశగా కనీసం ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక ప్రయత్నం జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా ముదావహం, అభినందించాల్సినటువంటి పరిస్థితి. కానీ కేవలం కొంతమందికి ఏదో భూపత్రాలు అందజేసేసి గిరిపుత్రులందరికీ కూడా న్యాయం చేసి ఆయన కళ సాకారం ఏంటంటే అది కాదు. కొమరం భీము కలలుగన్నది ఏంటన్నట్లయితే ఈ జనజీవన స్రవంతిలో గిరిపుత్రులందరూ కూడా కలవాలి. అంటే మొట్టమొదటిసారిగా పోడు భూముల మీద హక్కు కల్పిస్తామని చెప్పి ప్రయత్నం మంచిదే, ఇది అభినందించదగినటువంటి ప్రయత్నమే. ఆలస్యంగానైనా కూడా వాళ్ళకి ఒక ప్రయత్నం అనేది మొదలైంది. ఇది అంతే తప్ప ఆయన కళ సాకారం కాలేదు. ఆయన కళ సాకారానికి ఇది తొలిమెట్టుగా మాత్రమే మనం భావించాలి, కానీ కళ సాకారం అయిందనుకోవడం కరెక్ట్ కాదు. ఆ దిశగా ఇంకా మరిన్ని ప్రయత్నాలు జరగాలి. గిరిపుత్రులందరూ కూడా ఈ కొమరం భీం దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు గారు మన ఫోన్ ఇన్ కార్యక్రమంలోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి బాలరాజు గారు. మంత్రి గారు గుడ్ మార్నింగ్ అండి. సాంకేతిక కారణాల వల్ల ఫోన్ కట్ అయింది, మళ్ళీ లైన్లోకి వస్తారు. అంటే జాతీయ ఉపాధి పథకం కింద నీళ్లు ₹2కి 20 లీటర్ల నీళ్లు కూడా మంచిదే, కానీ ఇది కేవలం తొలిమెట్టే అని అంటున్నాను నేను. ఇంకా వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు దోపిడీకి గురయ్యారు, అనేక రకాలుగా వాళ్ళు దోపిడీకి గురైన పరిస్థితి. ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఈ సమాజంలో వాళ్ళు ఇన్నాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని, దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతున్న గిరిజనులు ఈ రోజుకి చాలామంది ఉన్నారు. ఇవాళ ఏదైనా ఏజెన్సీ ఏరియాలో ఈ రోజుకి కూడా సరైనటువంటి ఆరోగ్యకరమైన. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ గుడ్ మార్నింగ్, వినిపిస్తుందా అండి? హలో హలో గుడ్ మార్నింగ్ అండి. మినిస్టర్ గారు వినిపిస్తుందా అండి? హలో. సాంకేతిక కారణాల వల్ల ఫోన్ కట్ అయింది, మళ్ళీ ట్రై చేద్దాం. అయితే దిశగా ఈ ప్రయత్నాలు ఇంకా ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఇంకా మరిన్ని వసతులు కల్పించాలి, మరింత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున అప్పుడు మనం కొమరం భీం కళ సాకారం అయిందని చెప్పి అందాం. అప్పుడు దాకా అయితే ఆయన కళ సాకారానికి ప్రయత్నాలు మొదలయ్యాయనేదే నా భావన. అంటే ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాలకి గిరిజనులకు హక్కు కల్పించామంటున్నారు. ఇవాళ మొత్తం రాష్ట్రంలో గిరిజనుల యొక్క సంఖ్య ఉన్నది ఎంత, ఇవాళ మనం భూములు పత్రాలు వాళ్ళకి అందజేసినటువంటి ఇది ఎంత, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు మనకి వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది. ఇదే గిరిజనులకి కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా వాళ్ళకి ముంగిటికి తెస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ప్రయత్నం మొదలైందండి ఇది. అయితే ఇది ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. మరో అంశం తీసుకుందాము. ఇప్పుడు నారాయణ, సిపిఐ కార్యదర్శి నారాయణ గారు 2 గంటలు నాకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్లో ఉన్న సరుకులన్నింటినీ కూడా వెలుగులోకి తెస్తా అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? నారాయణ గారి పరిస్థితి ఇటీవల కాలంలో పరిశీలించినట్టయితే ఎలా ఉందంటే, ఆయన ఒక న్యూస్ మేకర్ కింద తయారయ్యారు. నాకైతే కొన్ని సందర్భాలు చూసినట్టయితే గతంలో మనకి రాజనారాయణ గారు ఉండేవారు,